ఓబీఐ అన్ని బీఏల పర్మిషన్లు తీసుకునే చేస్తారు. డబ్బులు హెచ్ఎండిఏ, మాకు హెచ్ఎండిఏ యాక్ట్ ఎంపవర్స్ అస్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ ఉండింది, డబ్బులు పంపాము, డబ్బులు ముట్టినాయని అక్కడ ఆయన చెప్తున్నాడు. తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్, ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు. వీళ్ళు చేతగాంతనం వల్ల వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు, వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేస్ పోయింది. పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు? ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి, ఇండియాకు కాకుండా చేసి, ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదనాం చేసినందుకు, ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి. నేను ఊరికే అంటలేను, మీరు చూడండి. ఇగో దిస్ ఇస్ రిపోర్ట్, ఇంటర్నేషనల్ రిపోర్ట్ అగైన్. దీని క్యాన్సిలేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మనకు సిగ్గు. ఇట్ ఈస్ ఎ షేమ్ఫుల్ థింగ్. ఇండియాకి జరిగే నష్టం ఇది. మోటార్ స్పోర్టింగ్లో మళ్ళీ ఎవడు నమ్మడు వీళ్ళను. ఇట్స్ అన్ ఇండెలిబుల్ మార్క్. ఇది మంచిది కాదు వీళ్ళకి అని చెప్పి రేసర్లు, రేస్ డ్రైవర్లు వాళ్ళందరూ మాట్లాడిన మాట. నేను అనేదల్లా నాకు అర్థం కాదు. ఇంకొక మాట కూడా చెప్పాలి చివరిగా, చాలా ఇంపార్టెంట్ ఇది. సరే కేసు వీళ్ళేదో పెట్టిరియాలి, ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు. ఫార్ములా ఈవోలు కూడా ఏం చేసినారు తెలుసా? ఇక వాళ్ళు కూడా కేసు వేసారు. ఎందుకంటే ఒరిజినల్ అగ్రిమెంట్లో ఏముంది? ఏం డిస్ప్యూట్ వచ్చినా ఆర్బిట్రేషన్ కోవాలని ఉంది. అందుకే వాళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు ఇంటర్నేషనల్ చేంబర్ ఆఫ్ కామర్స్, అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఆర్బిట్రేషన్ కూడా ఫార్ములా ఈకి ఎంఎన్యూడి డిపార్ట్మెంట్ మధ్యన జరుగుతున్న ఈ తగాదా తెలుసండి. ఎట్లా అయితే మాంట్రియాల్కి సంబంధించి ఇందాక నేను చెప్పాను మీకు, మాంట్రియాల్ ఇది మీరు చూడండి. మాంట్రియాల్లో కూడా ఇట్లే రేస్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయినాక మరి ఫార్ములా ఈ వాళ్ళతో లిటిగేషన్ పోయినరు. ఆఖరికి $3 million లిటిగేషన్ సెటిల్ అయింది. అట్లాగే సెటిల్ చేయాలన్న ఉద్దేశంతో హరీష్ సాల్వే అనే ఒక